అందరికీ నమస్కారం అండి. మనం సంక్షిప్త శ్రీమద్ దేవి భాగవతం చదువుకుంటున్నాం. మూడో స్కందంలో 9వ అధ్యాయం వరకు ఫినిష్ చేసుకున్నాం. ఇప్పుడు 10వ దాంతో మొదలుపెడదాం. దేవి భగవతి కృపతో మూర్ఖుడగు ఉతధ్యుడు గొప్ప పండితుడై సత్యవ్రత బ్రాహ్మణుడుగా పరిణితి చెందుట, అనాయాసముగా సారస్వత మంత్రమును ఉచ్చరించుట వలన భగవతి యొక్క మహిత కృపను పొందుట. జనమేజయుడు అడిగెను. ఆ ద్విజశ్రేష్ఠుడు బ్రాహ్మణ శ్రేష్ఠుడగు సత్యవ్రతుడు ఎవరు? ఏ దేశమునం ఏ దేశమునందతడు జన్మించెను? అతని స్వభావం ఎట్టిది? నాకు దయచేసి తెలుపుడు. ఆ బ్రాహ్మణుడు ఐ అను శబ్దమును ఎట్లు వినెను? మరలా ఎందుకు దానిని ఉచ్చరించెను? ఉచ్చరించుటతోడనే అతనికి అప్పటికప్పుడు సిద్ధి ఎట్లు ప్రాప్తించెను? సమస్తమునెరిగిన సమర్థురాలు సర్వత్రా విరాజమానయ్యున్న భగవతి ఈ స్వల్పమునకే ఎట్లు ప్రసన్నురాలయ్యను? మునీంద్ర, మనస్సును ముగ్ధమొనరించు ఈ కథను సవిస్తరముగా కృపాయత్త చిత్తులై నాకు వివరింపుడు అని అడిగారు. సూతుడు నుడివెను. ఇట్లు రాజు జనమేజయుడు అడుగగా పరమ ఉదారుడు పవిత్రుడు సత్యవతీనందనుడగు వ్యాసుడు మధుర వాక్కులిట్లు పలికసాగెను. వ్యాసుడు పలికెను. రాజా, ఇది పురాణములకు సంబంధించిన పవిత్ర గాథ. చెప్పెదను వినుము. చాలా కాలం క్రిందట ముని సమాజమునందు నేనీ కథను వినియుంటిని. కురుశ్రేష్ఠ, ఒకానొక సమయమున నేను పవిత్ర తీర్థాటనమొనరించు పుణ్యభూమియగు నైమిసారణ్యమునకు చేరితిని. అచట అనేక మునులు విరాజమానులై ఉండిరి. ఆ మునులందరుకును నమస్కరించి ఆ ఉత్తమ ఆశ్రమమునందు కూర్చుంటిని. కఠోర వ్రతములను పాలించువారు జీవన్ముక్తులైన మహాత్ములకు బ్రహ్మమానస పుత్రులందరూ అచటకి ఏచెంతి ఉండిరి. అప్పుడు ఆ బ్రాహ్మణ సమాజమున కథ ప్రారంభమయ్యను. జమదగ్ని తన ఎదుట ఆసీనులైన మునులను ఇట్లు అడిగెను. జమదగ్ని నుడివెను. తపస్సునందు తత్పరులైన మహానుభావులకు మునీంద్రులారా, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, కుబేరుడు, వాయువు, త్వష్ట, స్వామి కార్తికేయుడు, గణేశుడు, సూర్యుడు, అశ్విని కుమారులు, భగుడు, పూష, చంద్రుడు, సకల గ్రహములు వీరందరిలో విశేషముగా ఎవరిని ఆరాధించవలను? ఏ దైవము కోరిన కోరికను ప్రసాదించగలదును? సుఖముగా ఎవరిని ఆరాధించనగును? శీఘ్రముగా ఎవరు ప్రసన్నులు కాగలరు? శ్రేష్ఠ వ్రతములందు నిమగ్నులైన మహానుభావులైన మునీంద్రులారా, మీకు తెలియని విషయం ఏదీనూ లేదు. అందువలన శీఘ్రముగా దయచేసి తెలుపుడు అని అడిగారు. మునివరుడగు జమదగ్ని అడుగగా లోమసుడు ఇట్లు నుడివెను. జమదగ్ని, నీవడిగిన దానిని తెలిపెదను వినుము. శ్రేయకాములగు పురుషులందరూ మహాశక్తిని ఉపాసింపవలెను. ఆ దేవి పరాప్రకృతి ఆద్యురాలు, సర్వత్ర విరాజమానయై ఉన్నది, సమస్తము నొసగునది, కళ్యాణప్రదురాలు. ఆమెయే దేవతలకు బ్రహ్మాది మహానుభావులకును జనని. ఆది ప్రకృతి అగుట వలన సంసార రూప వృక్షమునకు మూల కారణము. స్మరించగనే అనగా నామమును ఉచ్చరింపగనే కోరికలు నీడేర్చును. ఆమె హృదయము దయామయము. ఉపాసించగనే శీఘ్రముగా వరములను ఒసగుటకు తత్పరురాలై ఉండును. మునివరులారా, ఇందుకు నిదర్శనముగా ఒక పరమ పవిత్ర గాథను వినుడు. ఒక అక్షరమును ఉచ్చరించగనే ఒక బ్రాహ్మణునకు ఆ దేవి మోక్షమును ఎట్లు ప్రసాదించెనో తెలిపెదను వినుడు. కోసల దేశమునందు దేవదత్తుడను పేరు గల ఖ్యాతి వహించిన బ్రాహ్మణుడొకడు ఉండెను. అతనికి సంతానము లేదు. పుత్రుని పొందుటకు అతడు విధి విధానముగా పుత్రేష్టి యజ్ఞమును ప్రారంభించెను. తమసా నదీ తీరమునకు వెళ్ళి చక్కటి యజ్ఞ మండపమును నిర్మించెను. యజ్ఞము చేయించుటయందు నిపుణులు, వేదములను సంపూర్ణముగా నెరిగిన బ్రాహ్మణులు పిలిపింపబడిరి. విధిపూర్వకముగా వేదిక అమర్చబడెను. అగ్ని స్థాపింపబడెను. ద్విజవరుడగు దేవదత్తుడు విధిపూర్వకముగా పుత్రేష్టి యాగమునందు సంలగ్నుడై ఉండెను. దేవదత్తుడు ఆ యజ్ఞమునందు మునివరుడగు సుహోత్రుని బ్రహ్మగా, యాజ్ఞవల్కుని అధ్వర్యునిగా,
బృహస్పతిని హోతగా, పైలుని వస్త్రోతగా పైలుని పస్త్రోతగా, గూభిలుని ఉద్గాతగా, అచటనున్న ఇతర మునులను సదస్యులునిగా చేసి, వారికి విధిపూర్వకముగా ధనమును దక్షిణగా ఇచ్చెను. సామవేదగానమొనరించు మునివరుడు ఇప్పుడు ఉద్గాతయై సప్తస్వరములతో రథంతర మంత్రమును ఉచ్చరించుచుండెను. స్వరిత స్వరముతో మంత్రగానము జరుపుచుండెను. పదే పదే ఊపిరి తీసుకొనుట చేత మంత్రోచ్చారణ సమయమున అతనికి స్వరభంగమయ్యెను. వెంటనే దేవదత్తుడు కోపముతో గోభిలునితో పలికెను. మునివరా, నీవు మిగుల మూర్ఖుడవు. నేను పుత్రప్రాప్తికై యజ్ఞము చేయుచున్నాను. నీవు ఈ సకామ యజ్ఞమునందు సర్వహీన క్షమించాలి. నీవు ఈ సకామ యజ్ఞమునందు స్వరహీన మంత్రమును ఉచ్చరించితివి. ఈ మాటలను విని గోభిలుడు మిగుల కుపితుడయ్యెను. అతడు దేవదత్తునితో నుడివెను. నీకు శబ్దశూన్యుడు ప్రచండ మూర్ఖుడగు పుత్రుడు జన్మించుగాక. దానికి తోడు అతడు శఠుడై ఉండును. మహామతి, సకల ప్రాణుల శరీరములందు ఉచ్ఛ్వాస నిశ్వాసములు జరుగుచునే ఉండును. వీటి మీద ఎవరికినీ అధికారం లేదు. సర్వభంగమగుటయందు నా అపరాధం ఏమాత్రమూ లేదు. అగుటయందు నా అపరాధం ఏమాత్రమూ లేదు. కానీ నీవు ఇట్టి కఠోర వచనములను పలికితివి. మహాత్ముడగు గోభిలుని మాటలను వినిన తర్వాత అతని శాపమునకు భయభీతుడై అత్యంత దుఃఖమును ప్రకటించుచు దేవదత్తుడు మునీంద్రునితో ఇట్లనెను. బ్రాహ్మణోత్తమ, మీరు నిర్దోషినగు నా మీద ఎందుకు కోపమును ప్రదర్శించుచున్నారు? ముని ఎప్పుడునూ క్రోధమునకు వసుడు కాడు. సదా సుఖమునే ప్రసాదించుచుండును. విప్రేంద్ర, కొద్దిపాటి నా అపరాధమునకు మీరింతటి శాపమును ఒసగితిరి. మొదలే నేను పుత్రులు లేక మిగుల దుఃఖించుచుంటిని. మీరింకనూ నన్ను ఇంకొక భయంకర దుఃఖము పాలు చేసితిరి. మూర్ఖుడైన పుత్రుడు కలుగుట కంటే పుత్రహీనుడగుటయే ఉత్తమమని వేద పరాంగతులగు విద్వాంసులు వచింతురు. మూర్ఖుడైన బ్రాహ్మణుడు అందరి దృష్టిలో నీచుడుగా భావింపబడును. ద్విజవర్య, మూర్ఖుడగు బ్రాహ్మణుడు సమస్త కర్మలయందు పశువుగా అనగా శూద్రుని వలె అధికారమును కోల్పోవును. అట్టి మూర్ఖుడగు పుత్రునితో నా కార్యమేదియును సిద్ధింపదు. శూద్రుడు ఎటులను మూర్ఖుడైన బ్రాహ్మణుడు అటులనే ఉండును. ఇందులో ఏమాత్రమును సందేహము లేదు. మూర్ఖ బ్రాహ్మణుడు ఎచటను పూజింపబడడు. అతనికి దానము లభించదు. సమస్త కార్యములందు నిందనీయుడుగా తలంచబడును. దేశమునందు ఉండు వేదశూన్య మూర్ఖ బ్రాహ్మణులు నాకు పన్ను చెల్లింపవలసి వచ్చును. రాజు అతనిని శూద్రునిగానే పరిగణించును. పితృకార్యములందు దేవకార్యములందు ఫలముగోరు పురుషుడు మూర్ఖ బ్రాహ్మణుని ఏ ఆసనమునందును కూర్చొనబెట్టడు. రాజు కూడా అతని శూద్రుని వలె భావించి సకల శుభకార్యములందు వానిని అనుమతించడు. అట్టి వేదహీన బ్రాహ్మణునకు వ్యవసాయము చేయు పని అప్పగించబడును. మూర్ఖుడైన విప్రుని శ్రౌతభోక్తగా నియమింపరాదు. అట్టి స్థితిలో దుర్బలపై అన్నముంచి కార్యమును నిర్వహించుకొనవలెను. కానీ మూర్ఖ బ్రాహ్మణునితో ఎప్పుడూనూ శ్రాద్ధ విధులను నిర్వహింపరాదు. మూర్ఖ బ్రాహ్మణుడు భుజించుటకు ఎక్కువ అన్నమును ఇవ్వరాదు. మూర్ఖజనులు నివసించు దేశమును పరిపాలించు రాజు యొక్క రాజ్యము నింద్యమగును. వేద విహీనులైన మూర్ఖ బ్రాహ్మణులు దాన సత్కారములతో పూజింపబడు ఆ రాజ్యము కూడా వ్యర్థము. వేద పండితులకు మూర్ఖులకు మధ్య ఆసన పూజాదానములందు భేదముండి తీరవలయును. మూర్ఖులగు బ్రాహ్మణులు దానమును గౌరవమును సత్కారమును పొందు దేశమున పండిత జనులు ఎట్టి పరిస్థితిలోనూ ఉండరాదు. దుర్జనుల సంపదలు దుర్జనులకు ఉపకరించుటే ఖర్చగును. వేప చెట్టు మీద వ్రాలి కాకుల వేప పండ్లు తినును, కానీ ఆ పండ్లు ఇతరులకు ఉపకరించవు. వేదజ్ఞులైన బ్రాహ్మణులు ఎవరి అన్నమును తిని వేదపఠనం ఒనర్చెదరో వారి పూర్వజులు స్వర్గమున మిగుల ఆనందముతో విహరించెదరు. కనుక గోభిల మహాత్మా, మీరు ప్రకాండులైన వేద పండితులు.
నాకు మూర్ఖుడైన పుత్రుడు కలుగునని ఎందుకు పలికితిరి? అయ్యో! ఈ ప్రపంచమున మూర్ఖపుత్రుని కనుట మృత్యువు కంటే కూడా మిక్కిలి దుఃఖమును కలిగించును. మహానుభావా! మీరు నన్ను ఈ శాపము నుండి ఉద్ధరించి అనుగ్రహింపుడు. దీనులను ఉద్ధరించుటయందు మీరు సమర్థులు. నేను తలను వంచి మీ చరణములకు నమస్కరించుచున్నాను అన్నారు. లోమసుడు నుడివెను. ఇట్లు పలికి ఆ దేవదత్తుడు గోభిలుని పాదముల మీద వ్రాలెను. మిక్కిలి పిరికివాడై కరుణతో అతనిని స్తుతించుచుండెను. అతని కన్నుల నుండి అశ్రువులు రాలుచుండెను. అప్పుడు గోభిలుడు దీనముగా ప్రార్థించి దేవదత్తుని మీద దృష్టి సారించెను. మహాత్ముల క్రోధము క్షణములో శాంతించును. పాపిష్టులైన జనముల కోపము కల్పముల వరకు కూడా దూరముగాదు. జలము యొక్క స్వాభావిక గుణము శీతలము. అగ్ని మీద వేడి చేసినచో అది వేడి అగును. కాని మరల అగ్ని సంపర్కము తొలగిపోయిన వెంటనే ఆ నీరు చల్లగా మారిపోవును. గోభిలుని హృదయము దయాపూర్ణమయ్యెను. మిగుల దుఃఖితుడైన దేవదత్తునితో పలికెను. నీ పుత్రుడు మూర్ఖుడై పిదప విద్వాంసుడగును. నా మాట సంపూర్ణముగా నిశ్చితమైన విషయము. ఇట్లు వరమునొసగగా ద్విజవరుడగు దేవదత్తుని మనస్సు ఆనందముతో వికసించెను. యజ్ఞమునకు పూర్ణాహుతి కావింపబడెను. అచట ఉపస్థితులైన బ్రాహ్మణులందరూ విధిపూర్వకముగా వెళ్ళిపోయిరి. కొంతకాలము గడువగా సౌందర్యవతియు పతివ్రతయగు దేవదత్తుని పత్ని గర్భము దాల్చెను. ఆమె పేరు రోహిణి. రోహిణి వలనే శుభలక్షణ సంపన్నురాలు. దేవదత్తుడు విధి విధానముగా గర్భాధాన పుంసవనాది సంస్కారములు ఓనరించెను. ఆమె అలంకరింపబడెను. వేద విధానమును అనుసరించి సీమంత ఉపనయన సంస్కారము జరిపింపబడెను. తన మనోరథము సఫలమైనదని తలంచి అత్యంత ప్రసన్నమైన మనసుతో ఆ బ్రాహ్మణుడు అధిక ధనమును దానమొసగెను. ఒక శుభదినమున గ్రహములు శుభసూచకములై ఉండెను. అది రోహిణీ నక్షత్ర సమయము. అదే శుభముహూర్తమునందు రోహిణి అను అతని భార్య ప్రసవించెను. పగలు శుభలగ్నమున బాలుడు జన్మించెను. బ్రాహ్మణుడు ఆ బాలకునకు జాతకర్మ సంస్కారములు ఒనరించెను. సమయానుకూలముగా పుత్రుని చూచి నామకరణము చేసెను. దేవదత్తునికి మునుపటి విషయములు జ్ఞాపకముండెను. అతడా పుత్రునకు ఉతధ్యుడని నామకరణము గావించెను. 8వ సంవత్సరమున శుభయోగమున శుభదినమును చూచి బ్రాహ్మణుడు పుత్రునకు యజ్ఞోపవీత సంస్కారం అనరించెను. వేదాధ్యయన సమయము ఆసన్నము కాగా గురుదేవుడు ఉతధ్యునికి చదువు చెప్పసాగాను. ఉతధ్యుడు ఒక్క శబ్దమును కూడా ఉచ్చరింపలేదు. మూర్ఖుని వలె మౌనముగా కూర్చుని ఉండెను. తదుపరి తండ్రి అనేక విధములుగా అతనికి బోధించెను. కాని ఆ మూర్ఖుని బుద్ధి సముచిత మార్గముని అనుసరించలేదు. అతడు మూర్ఖుని వలె పడి ఉండెను. తదుపరి తండ్రియగు దేవదత్తుడు చింతాసాగరమును మునగసాగెను. 12 సంవత్సరముల వరకు ఉతధ్యుడు చదువును అభ్యసించుచుండెను. అయినప్పటికీ అతనికి సంధ్యావందనము చేయు విధానము కూడా తెలియలేదు. జగత్తులోనున్న బ్రాహ్మణులకు, తాపసులకు, ఇతర జనులకు అందరకును ఉతధ్యుడు మూర్ఖుడని ప్రచారము జరిగినది. ఆయన అడవికి వెళ్ళినచో అచటివారు అతనిని అపహసించుచుండిరి. తల్లిదండ్రులు కూడా అతనిని నిందించుచు దుర్భాషలాడుచుండిరి. సకల జనులు, తల్లిదండ్రులు, బంధుబాంధవులు అతనిని నిందించుచుండిరి. అప్పుడు ఆ బ్రాహ్మణుని మనసులో వైరాగ్యం ఉదయించెను. అతడు వనమునకు వెళ్ళుటకు ఉద్యమించెను. వీడు గ్రుడ్డివాడు, కుంటివాడైనను బాగుండేది. కాని మూర్ఖుడై వీని జన్మ వ్యర్థమైనది అని తండ్రి పలికెను. తల్లిదండ్రుల ఈ మాటలకు విసుగు చెంది ఉతధ్యుడు వనమునకు వెళ్ళిపోయెను. గంగానదీ తీరమున ఒక పవిత్ర స్థలమునందు చక్కటి కుటీరమును నిర్మించుకొనెను. అతడు అడవి అందలి ఫలమూలములను భుజించుచు కాలము గడపసాగెను. అతడు మనస్సును, ఇంద్రియములను కట్టడి చేసెను. నేనెప్పుడునూ కూడా అసత్యమాడను అని ఒక నిర్ణయమునకు వచ్చెను. ఆ చక్కటి ఆశ్రమమునందు బ్రహ్మచర్యమును పాటించుచు అతడు సమయము గడుపుచుండెను. లోమసుడు నుడివెను. బ్రాహ్మణుడగు ఉతధ్యుడు వేదాధ్యయనమును గాని జపమును గాని ఎరుగడు. దేవతలను ధ్యానించుట గాని ఆరాధించుట గాని అతనికి తెలియనే తెలియదు. ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, భూతసిద్ధి చేయు విధానము నుండి అతడు పూర్ణముగా అపరిచితుడు. ప్రముఖ మంత్రములను చదువుట, గాయత్రీ మంత్రములను జపించుట అతనికి తెలియదు. శౌచము, స్నానము చేయుట, ఆచమన విధానము కూడా అతడు ఎరుగడు. భోజన సమయమున ప్రాణాగ్నిహోత్రము చేసి
వైశ్వదేవ బలిని అతిథి బలిని ఇచ్చుట, సంధ్యా సమయమున సమిధులను తెచ్చి హవనము చేయవలసి ఉన్న నియమమును గురించిన జ్ఞానము కూడా అతనికి లేదు. ఆ ఉతద్య బ్రాహ్మణుడు ప్రాతకాలము నిద్రలేచి దంతధావనము ఒనరించుకొని మంత్రములు పఠించకనే గంగా స్నానము చేయుచుండెను. మధ్యాహ్న సమయమున అడవి నుండి పండ్లు తెచ్చుకొని కడుపు నింపుకొనుచుండెను. ఏ పండ్లు తినవలెను, ఏ పండ్లు తినవలెను, ఏవి తినకూడదన్న విషయము కూడా అతనికి తెలియదు. అతడు సత్యమును వచించుచుండెను. అతని నోటి నుండి ఎప్పుడునూ అసత్యము వెలువడలేదు. ఇందువలన అచటి జనులు అతనికి సత్యవ్రతుడు అని పేరిడిరి. అతడెవ్వరికిని ఎప్పుడునూ అపకారము అనరించడివాడు కాదు. అనుచిత కార్యములందు పాల్గొనువాడును కాదు. తన కుటీరమున సుఖముగా నిద్రించుచుండెను. భయము అతని సమీపమునకే వచ్చడిది గాదు. అతని మనసులో నా ఈ శరీరము ఎప్పుడు అంతమగునో, నేను ఈ అడవిలో మిగుల కష్టముతో జీవితమును గడుపుచున్నాను. మూర్ఖుని జీవితము ధిక్కరింపబడును, ఎప్పుడైనను మరణించవలసినదే. ఇక ఆలస్యమెందులకు, దైవమే నన్ను మూర్ఖునిగా చేసినది. దీనికి ఇంకెవ్వరునూ కారణము గాదు. ఉత్తమ బ్రాహ్మణ కులమందు పుట్టి కూడా నేనిప్పుడు ఎందుకు పనికిరాని వాడనైతిని? గొడ్రాలైన సుందర స్త్రీ వలె, పండ్లు లేని వృక్షము వలె, పాలివ్వని గోవు వలె నేను కూడా వ్యర్థముగా పుట్టి ఉన్నాను. దైవమునేమని చింతించదను? నా కర్మయే నిశ్చితమగు ఇటుల ఇటుల్ ఇటులున్నది. పూర్వజన్మమున ఒక పుస్తకమైనను వ్రాసి శ్రేష్ఠుడగు బ్రాహ్మణునకు దానమొసగలేదు. ఎవరికిని ఉత్తమ విద్యను బోధించలేదు. అట్టి కర్మ ప్రభావమున నేను మూర్ఖ బ్రాహ్మణుడైన ఈ ఫలమును అనుభవించుచున్నాను. తీర్థములందుండి తపము చేయలేదు. సత్పురుషులను స్వాగతించలేదు. ధనము నొసగి బ్రాహ్మణులను పూజించలేదు. అందువలన ఈ జన్మమున మూర్ఖుడనై ఉంటిని. ఇచట వేదశాస్త్ర పారంగతులగు అనేక మునికుమారులున్నారు. ఏ దుష్టదేవతతోనో హతమార్చబడి నేను ఇట్టి దుర్బుద్ధినైతిని. తపమొన్నరించు విధానమే నాకు తెలియదు గదా. నేనెట్టి శ్రేష్టమైన సాధన చేయుదును? మనస్సు నందలి నా ఈ కల్పన వ్యర్థము. నేను మిగుల దురదృష్టవంతుడను అని ఇట్లు ద్విజవరుడగు ఉతధ్యుని మనస్సునందు రాత్రింబవళ్ళు చింతాతరంగములు లేచుచుండెను. గంగా తీరమున పవిత్ర స్థలమునందు ఒక చిన్న కుటీరం అతనిది. అందులోనే ఆయన కాలము గడుపుచుండెను. అతని ఆశ్రమము పూర్తిగా ఒక నిర్జన వనమునందుండెను. విరక్తుడై కాలక్షేపము చేయుచు అతడు మౌనముగా కూర్చునుండెడివాడు. ఇట్లు పుణ్యజలములతో నిండి ఉన్న గంగానదీ తీరమున అతనికి 14 సంవత్సరములు గడిచెను. ఏ ఆరాధన గాని, ఏ జపము గాని, ఏ మంత్రజ్ఞానము గాని అతనికి ప్రాప్తించలేదు. ఆ వనమునందుండి అతడు కేవలము కాలమునే గడుపుచుండెను. ఉతధ్యముని సత్యమును వచించు వ్రతబాలకుడని ప్రజలందరికీ తెలిసెను. అతడు సత్యవ్రతుడని, అతని నోటి నుండి ఎప్పుడూనూ అసత్యమైన వాక్కు ఉచ్చరింపబడదని సమస్త జనులలో అతని కీర్తి వ్యాపించెను. ఒకానొక నాటి విషయం. ఒక మహామూర్ఖుడు అడవి మనిషి వేటాడుచు అక్కడకు చేరెను. అతని చేతిలో ధనుర్బాణములుండెను. ఆ భయంకర వనములో వేటాడు సమయమున అతడు యమరాజు వలె భయము కొలుపుచుండెను. అతని ఆకారము మిగుల భయంకరమైనది. హింసించుటయందు అతడు గొప్ప నిపుణుడు. ధనుర్ధారియగు కిరాతుని బాణముతో ఒక పంది కొట్టబడెను. మిగుల భయభీతురాలై పరుగిడుచు ఆ పంది వేగముగా ఉతధ్యముని చెంతకు వచ్చెను. అది ఆశ్రమమును చేరెను. దాని శరీరము గడగడ వణుకుచుండెను. దాని దేహము రుధిరధారలతో తడిసి ఉండెను. అది దయాపాత్రురాలై ఉండెను. అది దీనావస్థలోనున్న పశువు మీద అతి దీనావస్థలో ఉన్న పశువు మీద ఉతధ్యముని దృష్టి పడెను. రక్తముతో తడిసిన శరీరము గల ఆ పంది ముని ఎదుట నుండియే పరుగిడుచుండెను. ఇప్పుడే దానికి దెబ్బ తగిలి ఉండెను. దయాతిరేకమున ఉతధ్యుడు వణికిపోవుచుండెను. అప్పుడతని నోటి నుండి సారస్వత బీజమగు ఐ అను ఉచ్చారణ వెలువడెను. అతడు ఇంతకు ముందు ఈ మంత్రముని ఎరుగడు. దీనిని విననూ లేదు. అదృష్టము యొక్క ప్రేరణతో అతని నోటి నుండి వెలువడెను. మొదటి నుండి మహాత్ముడగు ఉతధ్యుడు అజ్ఞాని. అట్టివానికి సారస్వత బీజ మంత్రము ఎట్లు ఎరుగును?
కాని శోకమగ్నుడైన అతని నోటి నుండి ఈ ఉచ్చారణ జరిగెను. ఆ పంది ఆశ్రమమందలి ఒక దట్టమైన పొదలో దాక్కొనెను. అక్కడ ఎవ్వరనూ చేరుటకు త్రోవలేదు. అప్పుడు దానికి మనశ్శాంతి కలిగెను. కాని బాణం గ్రుచ్చుకొనిన కారణమున దాని శరీరము కంపించుచుండెను. తదుపరి ఆ నిషాదుడైన వేటగాడు ఆకర్ణాంతము బాణములు లాగి ధనస్సును చేతియందు చేతియందుడుకొని ఉతధ్యముని ఎదుటకు వచ్చెను. వాని శరీరము మిగుల భయంకరమై ఉండెను. వాడు వేటాడు సమయమున మృత్యువు వలె కనిపించుచుండెను. అద్వితీయ సత్యవాది అను పేరుతో ప్రసిద్ధి చెందిన ఉతధ్యముని దర్భాసనము మీద కూర్చుని ఉండగా బోయవాడు అతనిని చూచెను. అతని ఎదుట నిలబడి ఆయనకు నమస్కరించెను. యువజవర్య, పంది ఎటు వెళ్ళినది? నీవు ప్రసిద్ధుడమైన సత్యవాదివి అని నేనెరుగుదును. నా బాణముచే కొట్టబడిన ఆ సూకరం ఎటుపోయినదో తెలుపమని మిమ్ములను అడుగుచున్నాను. నా పరివారమంతయు ఆకలితో అలమటించుచున్నది. నేను నా పరివారము యొక్క ఆకలిని తీర్చు తలంపుతోనే ఇచ్చటకు వచ్చితిని. ద్విజశ్రేష్ఠ, నాకు బ్రహ్మ ఈ వృత్తినే సమకూర్చెను. జీవన భృతికి ఇంకొక మార్గం ఏదియూనూ లేదు. నేను సత్యమును చెప్పుచున్నాను. మంచి కాని చెడు గాని ఏ ఉపాయముతోనైనను కుటుంబమును భరించి పోషించుట అనివార్యమగును. బ్రాహ్మణదేవా, మీరు సత్యరతులు. సత్యమును తెలుపుడు. ఈ సమయమున నా భార్యాబిడ్డలు ఆకలితో చనిపోవుచున్నారు. బాణముతో కొట్టిన ఆ పంది ఎచటకు వెళ్ళినది? నేను అడుగుచున్నాను, శీఘ్రముగా బదులు పలుకుడు. ఇట్లు ఆ వ్యాధుడు అడుగగా మహానుభావుడగు ఉతధ్యముని మనసులో రకరకములైన ఆలోచనలు ఉదయించసాగెను. ఇప్పుడు నేను చూడలేదనినచో నా సత్యవ్రతము భంగమగును గదా! ఇప్పుడు ఏమి చేయవలను? గొప్ప సందేహములో చిక్కుకొంటిని. బాణము దెబ్బతిన్న పంది హ్మ్. బాణము దెబ్బతిన్న పంది వచ్చెనని నిజము చెప్పుట కాని, రాలేదని అసత్యమును కాని నేనెట్లు చెప్పగలను? ఇతడు ఆకలి మంటతో నన్నడుగుచున్నాడు. దానిని చూచినచో ఇతడు చంపివేయును. ఆ హింసతో నిండి ఉన్న సత్యము సత్యము కాదు. దయతో కూడిన అసత్యము కూడా సత్యముగనే భావింపబడును. మనుష్యుని హిత సాధనకు ఉపయోగపడునదే సత్యము. దానిని అసత్యమని చెప్పజాలము. రెండును ఒకదానితో ఒకటి విరుద్ధములు. ఈ స్థితిలో నాకెట్లు హితము లభించును? నా వాణి కూడా అసత్యము కానట్లు నేనేమి సమాధానము ఒసగగలను? అను ఈ ధర్మ సంకటముతో ఉతధ్యుడు ఆలోచించుచుండెను. కాని ఏ నిర్ణయమునకు రాలేకపోయెను. ఉతధ్యుడు బాణముతో కొట్టబడి దయకు పాత్రురాలైన పందిని చూచినప్పుడే అతని నోటి నుండి అప్రయత్నముగా ఐ అను శబ్దము వెలువడినది. ఐ అనునది భగవతి యొక్క వాగ్బీజ మంత్రము. అందువలన దానిని విని భగవతి ప్రసన్నురాలైను. ఆ దేవి ఉతధ్యునకు అమోఘమైన విద్యను ప్రసాదించెను. భగవతి యొక్క వాగ్బీజ మంత్రము ఉచ్చరించుటతోడనే మునికి సకల విద్యలు స్ఫురించెను. ప్రాచీన కాలమున వాల్మీకి మహావిద్వాంసుడైనట్లు ఉతధ్యముని ఒక గొప్ప కవి అయ్యెను. సత్యమును వచించు అభిలాష గల ధర్మాత్ముడగు ఉతధ్యుడు దయాశీలుడు. ఇప్పుడు అతడు ధనుర్బాణములు గైకొని ఎదుట నిలబడిన వ్యాధునితో ఒక శ్లోకమును పలికెను. వ్యాధ, చూచిన కళ్ళు మాట్లాడలేవు, మాట్లాడేడి వాని చూడలేదు. ఇట్టి ఎడల నీవు నీ కార్యమును సాధించుకొనవలెనను పట్టుదలయందు లగ్నమై ఎందుకు మాటిమాటికి నన్నడుగుచున్నావు? అన్నారు. మునివరుడగు ఉతధ్యుడు ఇట్లు పలుకగా ఆ పశుఘాతి అయిన బోయవాడు వెళ్ళిపోయెను. పంది విషయమున అతని ఆశ అడుగంటెను. ఎచటి నుండి వచ్చెనో అచటికే తిరిగి వెళ్ళెను. అప్పుడా ఉతధ్యుడే రెండవ వాల్మీకి వలె ప్రకాండ పండితుడయ్యెను. సమస్త భూమండలమున సత్యవ్రతుడను పేరుతో అతడు ప్రసిద్ధి చెందెను. తదనంతరము సారస్వత బీజము మంత్రమగు ఐని విధిపూర్వకముగా జపించెను. దీని వలన జగత్తునందు అతని పాండిత్య ప్రభలు నలువైపులకు విస్తరించెను. బ్రాహ్మణులు అన్ని పర్వదినములందు అతని యశస్సును నిరంతరము గానము చేయుచుండిరి. ఈ కథను మునిగణములు విస్తృతముగా చెప్పుకొనుచుండురు. ఈ విషయమును విని ఉతధ్యుని పరిత్యజించిన తండ్రి అతని ఆశ్రమమునకు వెళ్ళెను. మిగుల ఆదరముతో మునియగు ఉతధ్యుని ఇంటికి తీసుకొచ్చెను. కనుక రాజా, ఆ ఆదిశక్తి భగవతియగు జగదంబికను భక్తితో నిరంతరము ఉపాసించవలెను. ఆ పరాశక్తియే సమస్త జగత్తునకు కారణము. మహారాజా, అందువలన వేదములలో చెప్పిన విధి విధానమును అనుసరించి
నీవు ఆ భగవతి యజ్ఞమును ఆరంభింపుము. ఆ యజ్ఞము సకల మనోరథములను ఫలవంతము చేయునని ఇంతకు ముందే చెప్పి ఉంటిని. భక్తిపూర్వకముగా స్మరించినను, పూజించినను, ధ్యానించినను, నామమును ఉచ్చరించినను, స్తుతించినను భగవతి కోరిన ప్రయోజనములన్నీయు సిద్ధింపచేయును. కనుకనే ఆమెను కామద అని పిలిచెదరు. రాజా, రోగి, దీనుడు, ఆకలిగొన్నవాడు, ధనము లేనివాడు, మూర్ఖుడు, శత్రువులతో పీడింపబడువాడు, బానిసత్వము చేయువాడు, నీచుడు, అంగహీనుడు, పిచ్చివాడు, భోజనముతో ఎప్పుడునూ తృప్తి చెందనివాడు, సదా భోగానుభోగములయందే మునిగి ఉన్నవాడు, ఇంద్రియములకు బానిసైనవాడు, మిక్కిలి ఆశపోతూ దురాశ కలవాడు, సామర్థ్యము లేనివాడు, రోగగ్రస్తుడైన మానవుని చూచి లోకులు ఇతడు భగవతిని ఉపాసించలేదని భావించెదరు. లోకులు ఇతడు భగవతిని ఉపాసించలేదని భావించెదరు. సంపదలు కలిగినవాడు, పుత్రపౌత్రులతో సంపన్నుడు, శరీరము ఆరోగ్యమైనదిగా ఉన్నవాడు, బలిష్ఠుడు, సకల భోగములతో కూడినవాడు, వేదవాది, రాజ్యలక్ష్మితో సుశోభితుడైనవాడు, శూరుడు, వీరుడు, సోదరులతో బంధువులతో నిండియుండినవాడు, సమస్త శుభలక్షణ సంపన్నుడు అయినట్టి పురుషుని చూచి పండితులు ఈతని సకల మనోరథములను సఫలమనర్చు కళ్యాణదాయిని ఆయన జగదంబిక్కను ఇతడు ఆరాధించనని భావించెదరు. అన్వయ వ్యతిరేకములు అను 2 విధములుగా పరిశీలించవలను. సౌఖ్యవంతులుగానున్న వారిని జగమునందు చూచి వీరు నిరంతరము జగదంబికను ఉపాసించిరని నిశ్చయించుకొనవలను. అందువలననే వీరు సుఖజీవనులై ఉన్నారని తలంచవలను. వ్యాసుడు నుడివెను. రాజా, నైమిసారణ్య క్షేత్రమున మునిమండలి చేరి ఉండెను. ఆ సమయమున లోమసుని ముఖారవిందము నుండి భగవతి యొక్క ఉత్తమ మహాత్యమును నేను విని ఉంటిని. రాజేంద్ర, నీవు చక్కగా ఆలోచించి పరమ భక్తితో ప్రేమతో భగవతిని నిరంతరము ఆరాధించుటయందు నిమగ్నుడువు కమ్ము అని చెప్పారు. ఇంతటితో ఇప్పుడు మనం 10, 11 అధ్యాయాలు చదువుకున్నామండి 3వ స్కందంలో. నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం మళ్ళీ. అందరికీ నమస్కారం అండి.